మేడం మేడం కార్పొరేట్ సిస్టమ్ అయిపోయింది. ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో వదిలాల మా నెల్లూరుని నంబర్ 1 గా చేయాల. స్మార్ట్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ క్యాపిటల్ అయిపోయిన తర్వాత మన నెల్లూరే ఉండాలి ఫస్ట్ పేరు. దాటి పట్టుకోమా అప్ప అది పోచారు అట్లా సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే మన సారు మన సారు ఓకే తప్పకుండా దిక్కు కాదు మేడం. సరే ఈరోజు 16వ డివిజన్లో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశానికి ఓటు వేయమని, నారాయణ గారిని గెలిపించమని అభ్యర్థించడం జరుగుతోంది. ఇక్కడ ప్రజల్లో వెళ్ళి ఈ విధంగా సార్కి ఓటేయండి, నారాయణ సార్కి ఓటు వేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి, మన భవిష్యత్తులో నెల్లూరుని ఒక మోడల్ సిటీగా, స్మార్ట్ సిటీగా చూడబోతున్నాము అంటే అందరూ దానికి ఏంటంటే ఆల్రెడీ సార్ మినిస్టర్గా ఉన్నారు. మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడంతా ప్రతి వీధి ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయటం జరిగింది. కాబట్టి ఇంకా మనకి ఉన్నది ప్రధానంగా ఉన్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది కనుక వచ్చినట్టయితే మనకి దోమలు లేకుండా పోతుంది అని వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పిన వెంటనే వాళ్ళ వైపు నుంచి స్పందన ఖచ్చితంగా కావాల్సింది అదే కదమ్మా. ఖచ్చితంగా మనకు కావాల్సింది అదే. మేము తప్పకుండా వేస్తాము, మేము ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాము. తప్పకుండా సార్ని అభివృద్ధి చేసింది, సార్ చేసిన అభివృద్ధి తెలుసు, తప్పకుండా ఓటు వేస్తాము అని చెప్పి ఆశీర్వదించి పంపించడం జరుగుతోంది. అందులో ఒక అక్క అయితే మాకు ఇక్కడ లేదు అంటే పక్కన ఉన్న ఊర్లలో ఉంది. కాకపోతే ఏంటంటే నాకు ఖచ్చితంగా తెలుసు, మేము ఇక్కడ ఉంటున్నాము, నా ఓటు ఇక్కడ లేకపోయినప్పటికీ నా చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి, తర్వాత మా బంధువర్గానికి అందరికీ చెప్పి నేను చేయిస్తాను. ఎందుకనంటే నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలి అని చెప్పి ఒక అక్క ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క స్పందన. ఇంకొక పెద్ద ఆమె మాట్లాడుతూ మనకి ఏం కావాలమ్మా, ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళు రావాలి, నెల్లూరుని ఎలా చేస్తున్నారు, ఒక ప్రాంతానికి ఎలా చేస్తున్నారు, ఎంత మంచి చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఓటు వేస్తాం కదా. కాబట్టి ఖచ్చితంగా నారాయణ సార్ మీద మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా నారాయణ సార్కే ఓటు వేసి గెలిపించుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క రకమైన వారి యొక్క మాట తీరుతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, మహిళా టీంకి కానీ, ఎన్ టీంకి కానీ, ఇక్కడ పార్టీ నాయకత్వలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వారి యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు, వారి యొక్క సాయశక్తుల ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. వీరందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.